పరిశుద్ధ నామమునకు మహిమ చెల్లునుగాక. ప్రతినిత్యం ఇలా వాగ్దానం చూస్తున్నారు, మిమ్మల్ని మీరు బలపరుచుకుంటున్నారు, అనేకులను బలపరుస్తున్నారు. ఈవేళ ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానం కీర్తనల గ్రంథం 25వ కీర్తన 15వ వాక్యాన్ని ప్రభు మనకు వాగ్దానం ఇస్తున్నారు. నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది, ఆయన నా పాదములను వలలో నుండి విడిపించును. దేవునికి స్తోత్రం. మనల్ని విడిపించగలిగినటువంటి వ్యక్తులు ఎవ్వరూ లేరండి. మనల్ని విడిపించగలిగింది ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే. యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే మన జీవితంలో నుండి, మన పరిస్థితులను, ఎలాంటి స్థితిగతులనైనా ఆయన విడిపించుటకు సమర్థుడైన దేవుడై ఉన్నాడు. ఒక దేవాలయం ఉంది. ఆ దేవాలయం చాలా సుందరమైన దేవాలయం. ఆ దేవాలయంలో నిత్యము ప్రార్థనలు, ధూపములు జరుగుతూ ఉన్నాయి. అక్కడికి చాలామంది యేసుప్రభుని నమ్మిన వారు వస్తున్నారు. చాలామంది ప్రసంగించేటటువంటి దైవ సేవకులు కూడా, ఉన్నతమైన యాజకులు కూడా ఆ మందిరంలోనికి వస్తూ ప్రసంగిస్తూ ధూపములు, అర్పణలు వేస్తూ ఉన్నారు. అయితే ఆ మందిరం బయట కొద్దిమంది భిక్షాటన చేసుకునేటటువంటి వ్యక్తులు భిక్షాటన చేస్తున్నారు. ఆ సమయంలో ఇద్దరు దైవ సేవకులు ఆ మందిరంలోనికి ప్రార్థన నిమిత్తం వెళ్తున్నటువంటి పరిస్థితి అది. వాళ్ళిద్దరూ దైవ సేవకులు ప్రార్థనకు వెళ్తున్నప్పుడు భిక్షాటన చేసుకునే వ్యక్తి పక్కన కూర్చొని ఉన్నాడు. ఆయన వీళ్ళ వైపు ఎలా చూస్తున్నాడు అని అంటే, అదిగో అంగీలు వేసుకొని పైనుండి క్రిందకి అంగీలు వేసుకొని వస్తున్నవారు, వాళ్ళ దగ్గర వెండి ఉంటుందేమో, వాళ్ళ దగ్గర బంగారం ఉంటుందేమోనని ఎంతగానో ఆలోచిస్తూ వస్తున్న వారి వైపు చేతులు చాపుతూ ఉన్నారు. ఎప్పుడైతే వారి దగ్గరికి వచ్చారో చేతులు చాపినప్పుడు వారు అన్న మాట ఏంటో తెలుసా? మా దగ్గర వెండి బంగారములు లేవు, కానీ మాకు కలిగినదే నీకు ఇచ్చున్నాము, మా తట్టు చూడు అని చెప్పారంట. దేవునికి స్తోత్రం. మా తట్టు అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, ఎప్పుడు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రభు ఎప్పుడు కూడా 4 గోడలు కట్టి 4 గోడల మధ్యలో నేను ఉంటానని ప్రభు ఎప్పుడు చెప్పలేదు. ఆ రోజుల్లో యేసుప్రభు వారికి నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ యేసుప్రభు తలవాల్చుకోవడానికి 6 అడుగులు జాగా లేదా వేళ. కానీ యేసుప్రభు యొక్క బోధ కానీ, యేసుప్రభు యొక్క వాక్యం కానీ, యేసుప్రభు యొక్క మాటలు కానీ, యేసుప్రభు యొక్క ఉన్నతమైనటువంటి ఉపదేశం కానీ ఎక్కడ ఉందంటే ప్రజల హృదయాల్లోనే ఉంది. నీవు దేవునికి ఆలయమై ఉన్నామని నువ్వు ఎరగవా? ఎవడైనానో ఆలయమును పాడు చేస్తే నేను వారిని పాడు చేస్తానని దేవుడు ఎలా అయితే చెప్పాడో, ప్రతి వ్యక్తి కూడా దేవునికి ఒక ఆలయం. ఈవేళ మనమే దేవునికి ఒక ఆలయం. మనలోనే ఆయన నివాసం ఉంటాడు. మనలోనే జీవజలనదులు అనేవి బయటకు వస్తూ ఉంటాయి. అయితే మీకు నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, మా తట్టు చూడమన్నప్పుడు దైవ సేవకులు వారి తట్టు చూడమని చెప్పలేదు, కానీ వారు నమ్మినటువంటి దేవుని తట్టు చూడమని చెప్పినప్పుడు ఆ వ్యక్తి దేవుని తట్టే తిరిగినప్పుడు భయంకరమైనటువంటి ఆ కుంటివాడైన ఆ వ్యక్తి, అప్పటికి 40 years నుండి కుంటితనంతో బాధపడుతున్నాడు. ఆ వ్యక్తి ఎప్పుడైతే దైవ సేవకుల వైపు తిరిగి చూశాడో, యేసు నామంలో వారు ఎప్పుడైతే ప్రార్థన చేశారో ఆ వ్యక్తికి సంపూర్ణమైన స్వస్థత వచ్చింది. ఈవేళ ఎందుకు ఈ మాట ప్రభు మీతో చెప్తున్నారంటే, మీరు మనుషుల తట్టు చూసినంతకాలం మీకు ఏ సహాయము దొరకదు. ఒకవేళ ఈ వాగ్దానం చూస్తున్న నీవు గర్భఫలం లేక బాధపడుతున్నావేమో, అప్పుల సమస్యలో బాధపడుతున్నావేమో, కుటుంబంలో ఆర్థికపరమైన ఇబ్బందుల వల్ల ఇబ్బంది పడుతున్నావేమో, నీ కుటుంబంలో ఏ పరిస్థితులు బాగాలేదేమో, ఈవేళ ప్రభు సన్నిధిలో నీకు చెప్పే మాట ఏమిటంటే, మనుషుల తట్టు ఎంతకాలం చూసినా సరే మన జీవితంలో దీవెన ఉండదు, కానీ మనము కానీ దేవుని తట్టు చూస్తే మాత్రం తప్పనిసరిగా మన జీవితంలో దీవెన అనేది ఖచ్చితంగా దొరుకుతుంది. అందుకని మీరు మనుషుల తట్టు చూడడం మానేసి జీవము కలిగిన దేవుని తట్టు కానీ మీరు చూడగలిగితే, ఎలాంటి పరిస్థితుల్లో మీరున్నా సరే మిమ్మల్ని విడిపించడానికి శక్తిమంతుడైన దేవుడు మీకు ఎప్పుడు తోడుగా ఉంటాడు. వాడు ధైర్యం తెచ్చుకోండి, నిబ్బరము కలిగి ఉండండి. మనుషులు మరిచిన ప్రభు మరవడు, మనుషులు విడిచిన ప్రభు విడవడు. ఆయన మీ పక్షంగా ఎప్పుడు ఉంటాడు. మిమ్మల్ని ఎప్పుడు అనాథలుగా విడివాడు. నువ్వు ఎక్కడ తలదించుకున్నావు ఆ స్థలంలో నువ్వు తల పైకెత్తుకుంటావు. ఈరోజు ఎలాంటి ఊబిలో నువ్వు చిక్కుకుపోయావు, ఎలాంటి వలలో నువ్వు ఉండిపోయావు, ఎలాంటి శోధనలో నువ్వు ఉండిపోయావు, ఎలాంటి పరిస్థితులున్నా విడిపించడానికి నా దేవుడు సిద్ధముగా ఉన్నాడు. ధైర్యం తెచ్చుకో. ప్రేమ, పరిశుద్ధము, నమ్మకమైన తండ్రి, కృప కలిగిన యేసు ప్రభువా, ఎలాంటి వలలో నీ పిల్లలు చిక్కుకుపోయారో ఈరోజు యేసు నామంలో వారికి విడుదల కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నా. మీరు ముట్టండి, కడగండి, శుద్ధీకరించండి, ఉన్నతమైన కృపనివ్వండి. యేసు రక్తమును బిడల మీద ప్రోక్షిస్తున్నాను. ఇప్పుడే మీరు తాకమని, సంపూర్ణమైన బలమును దయచేయమని, మీ కొరకు నిలబెట్టమని ప్రార్థిస్తూ యేసు నామముని ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.
గాడ్ బ్లెస్ యూ. నిశ్చయంగా దేవుడు నమ్మదగిన వాడు. ధైర్యం తెచ్చుకోండి. అనేకులకి ఈ వాగ్దానం షేర్ చేయండి. ప్రైజ్ ది లార్డ్.